వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి తన కార్యాలయం లేదా ఇంటికి ఇతర పనుల మీద బయటకు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ పై పలు ఆంక్షలు విధిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఆయన వెళ్లే మార్గంలో సామాన్య ప్రజలు వెళ్లకుండా ఆపుతారు. దీంతో ఆయన వెళ్లే వరకు అలాగే ఉండాల్సి ఉంటుంది. ఆయన వెళ్లిన అనంతరం అనుమతిస్తుండడంతో ట్రాఫిక్ కి తీవ్ర ఇబ్బందులు కలుగుతుంటాయి. దీంతో కొంతమంది ముఖ్యమంత్రులు దీనిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు నిబంధనలు పెట్టవద్దని సూచిస్తుంటారు. వీరు కూడా సామాన్య ప్రజలలాగానే ప్రయాణిస్తుంటారు. మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్, నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తాజాగా ఈ లిస్టులో కాబోయే సీఎం చంద్రబాబు కూడా చేరారు. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఆపొద్దు అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమృత అందిస్తారు. ఓకే ధనుశ్రీ, మనం చూసుకున్నట్లయితే తాజాగా చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటంటే తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ని అయితే ఆపొద్దని చెప్పేసి, నా వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి పోలీసులకి అలాగే అధికారులకి అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సాధారణ ట్రాఫిక్లోనే తన కాన్వాయ్ని కూడా చూడాలని, ప్రజలను అయితే ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఒక ఆదేశం అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి ఒక విధమైన ప్రకటన అయితే చేశారు. సో అదేంటంటే వాహనాలని అంటే కాన్వాయ్ని కూడా నార్మల్గా చూడాలని చెప్పి, దానివల్ల ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో, ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డి లాగా చేస్తున్నారా అనే విమర్శలు అయితే కొందరి ప్రజలు అంటే కొంతమంది అయితే ఈ విధంగా చర్చించుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ విధంగా అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే ఇలాంటి ఒక విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలైతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్న ఇప్పుడు అమల్లో ఉన్న ఫ్రీ బస్సులు అనేది అయితే ఇప్పుడు అమల్లో ఉంది. సో చంద్రబాబు కూడా ఈ ఫ్రీ బస్సులు అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా తెస్తామని చెప్పినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారా అని వచ్చిన విమర్శలు అంటే చాలామంది ఇలా విమర్శించారనమాట. సో ఇప్పుడు ఈ విమర్శలని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఈ విధమైన ఈ ట్రాఫిక్ గురించి ఈ విధమైన ఒక ప్రకటన చేయడం బట్టి ప్రజలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పొచ్చు అనమాట. సో రేవంత్ రెడ్డి లాగానే చంద్రబాబు ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగానే చంద్రబాబు కూడా వాహనాలని తగ్గించుకుంటారా అనే ప్రశ్న ప్రజల్లో అయితే ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కాన్వాయ్ వస్తుందంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గంటలు వాహనాలని ట్రాఫిక్లో నిలిపివేస్తూ ఉన్నారనమాట. సో ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కానీ, సాధారణంగా రోడ్డు మీద ప్రజలు వాహనాలకు నార్మల్గా వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతెందుకు అంబులెన్స్ కూడా చాలాసేపు ఆ కాన్వే వచ్చేంతసేపు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. దాంతో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో చంద్రబాబు ఈ విధమైన అంటే సామాన్యంగానే నా వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు, అంబులెన్స్లు కానీ, యువత కానీ, కాలేజెస్ స్టూడెంట్స్ కానీ ఎవరు నా వల్ల ఇబ్బంది పెట్టకూడదు, నాకంటూ వేరే సపరేట్గా ఏదన్నా చేయండి తప్ప వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడకూడదు అని చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ విధమైన ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.